ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం। ఈరోజు ఈ వీడియో సెషన్లో ఇంతకుముందు మన యూట్యూబ్ కామెంట్స్లో ఒక ఆయన అడిగారండి, ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సార్ 4D స్పాట్స్ గురించి ఒక వీడియో చేయండి, దాన్ని హోమియోపతిలో మనం క్యూర్ చేయగలమా లేదా అనేటటువంటి విషయాన్ని ఒక వీడియో ద్వారా చెప్పండి అని చెప్పి అడిగారండి। అందుకని ఈరోజు ఈ వీడియో సెషన్లో 4D స్పాట్స్ గురించి దానికి సంబంధించిన వివరాలు, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేటటువంటి దాని మీద మరి ఈ వీడియో సెషన్ని కండక్ట్ చేద్దాం। 4D స్పాట్స్, ముందుగా అసలు ఈ 4D స్పాట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి। మీకు 4D స్పాట్స్ అంటే మీరు చూడండి, మీకు కొంతమందికి పెదాలు ఉన్నాయి చూసారా, పెదాల యొక్క ఈ పైన లైన్ ఉంటుంది చూసారా, దాన్ని వెర్మిలియన్ బార్డర్ అంటాం। ఈ లైన్ మీద ఈ తెల్లటి స్పాట్స్ లాగా మీకు బుడిపిలుగా ఆ చర్మం మీద ఒక తెల్లటి స్పాట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయండి। అవి మీకు ఎందువల్ల ఏర్పడతాయి అంటే, మీకు ఎలాగంటే ఈ సెబేషియస్ గ్లాండ్స్, మీకు ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి చూసారా, స్కిన్లో ఉన్నటువంటి ఆయిల్ గ్లాండ్స్ ఉబ్బటం వల్ల తెల్లగా బుడిపిలుగా స్పాట్స్ లాగా మీకు వెర్మిలియన్ బార్డర్లో కనిపించేటటువంటి ఈ తెల్లటి స్పాట్స్నే మనం 4D స్పాట్స్ అంటాం। ఈ 4D స్పాట్స్ మీకు ఈ పెదాల మీదే కాదు, మీకు అలా పురుషుల్లో మీకు అంగం మీద కూడా, అంగంలో ఇప్పుడు గ్లాన్స్ పెనిస్ మీద మీకు అంగం మీద చర్మాన్ని వెనక్కి లాగితే ఆ గ్లాన్స్ పెనిస్ యొక్క బార్డర్లో కూడా మీకు ఈ గ్లాండ్స్ ఉబ్బి మీకు 4D స్పాట్స్ అనేది ఏర్పడవచ్చండి। అలాగే ఫీమేల్స్లో మీకు వెజైనల్ ఫోల్డ్స్ మీద, లేబియల్ ఫోల్డ్స్ అంటాం, అంటే యోనిలో మీకు ఆ లేబియల్ ఫోల్డ్స్ ఉంటాయి చూసారా, వాటి యొక్క బార్డర్లో కూడా మీకు ఈ 4D స్పాట్స్ అనేది ఏర్పడవచ్చు। ఇవి ఎందుకు ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా, ఈ ఆయిల్ గ్లాండ్స్ మీకు ఉబ్బటం వల్ల ఏర్పడతాయి। మరి ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎందుకు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం అనేది ఏదీ లేదండి। అయితే కొన్ని కేసుల్లో మీకు ఎన్విరాన్మెంట్లో మీకు అతిగా ఉన్నటువంటి ఈ చల్లటి వాతావరణంలో లేదా అతిగా ఉన్నటువంటి వేడి వాతావరణంలో ఉండటం వల్ల ఈ 4D స్పాట్స్ అనేది ఏర్పడటం అనేది కొన్ని కేసుల్లో గమనించడం జరిగిందండి। అలాగే కొన్ని కేసుల్లో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎవరిలో అయితే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, లేదంటే పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, లేదంటే ఈ మేల్స్లో అయితే యాంగ్జైటీ ఎక్కువగా ఉండి ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు కూడా ఈ 4D స్పాట్స్ అనేది ఏర్పడటం అనేది కొన్ని కేసుల్లో అనేది గమనించడం అనేది జరిగిందండి। మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ఇది ఆలోపతిలో అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఏం లేదండి। మీరు వాటిని కాటరైజేషన్ ద్వారా, మీకు ఈ లేజర్ ద్వారా దాన్ని కాల్చటానికి, లేదంటే మీకు లిక్విడ్ నైట్రోజన్ ఈ ఐస్ ప్యాక్స్ ఇవ్వటం, లేదంటే ఆర్గాన్ గ్యాస్ వాడి బాగా చల్లగా ఉన్నటువంటి గ్యాస్ని అప్లై చేసి వాటిని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారండి। మరి సప్రెస్ చేసినా కూడా మరలా ఇవి వస్తూనే ఉంటాయి। వాటి వల్ల దురద ఏమి ఉండదు, వాటికి దురద ఉండదు, తర్వాత ఇన్ఫెక్షన్ రావటం అనేది వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు। కాబట్టి అలోపతిలో దాన్ని చాలా వరకు దాన్ని అంతగా లైట్గా తీసుకుంటారు। అయితే మీకు హోమియోపతిలో మీకు ఈ 4D స్పాట్స్ని చాలా అద్భుతంగా క్యూర్ చేయొచ్చండి। ఈ 4D స్పాట్స్, హోమియోపతి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుందంటే, ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు మీకు 4-5 తరాల అవతలైనా కూడా గోనోకోకస్ అనేటటువంటి ఈ వైరస్, ఈ సెక్షువల్ డిజార్డర్ ద్వారా, సెక్షువల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటటువంటి గోనోకోకల్ వైరస్, దీన్ని సైకోటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం। అట్లా గోనోకోకల్ వైరస్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రాపర్గా క్యూర్ చేయకుండా ఆ తరాల్లో, ముందు తరాల్లో సప్రెస్ చేసి ఉన్నాయనుకోండి, అవి కిందకు వచ్చే తరాల్లో మీకు ఇలాంటి ఎలివేటెడ్ ఇరప్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి। వెరీ మైల్డ్ ప్రాబ్లం ఇది। మీకు హోమియోపతిలో మెడిసిన్స్ విషయానికి వచ్చేసరికి, మీకు ఫస్ట్గా మనం ఆలోచించాల్సినటువంటి హోమియోపతి ముందు ఈ తూజా ఎలాంటి పేషెంట్స్లో అంటే, మీకు తూజా అవసరమైన దగ్గర ఆ పేషెంట్ కొంచెం ఊబకాయం ఉంటుందండి। ఊబకాయం ఉండి ఈ 4D స్పాట్స్ అనేది మీకు ఈ 30 ఇయర్స్ తరువాత, అలాంటి కేసుల్లో మీకు 4D స్పాట్స్ కనుక గమనిస్తే, ఈ తూజా అనేది వాట్స్ శరీరంలో మీకు పులిపిర్లు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి కేసుల్లో। మీకు అలాంటి కేసుల్లో మీకు ఒళ్ళంతా కూడా మీకు అక్కడక్కడ పులిపిర్లు ఉండి ఈ 4D స్పాట్స్ అనేది మీకు ఫ్రీక్వెంట్గా డెవలప్ అవుతుంటే, అలాంటి కేసుల్లో ఈ తూజా 1M తీసుకొని ఒక డోస్ ఇచ్చి ఒక 2 నెలలు అబ్జర్వేషన్లో పెడితే గ్రాడ్యువల్గా ఆ 4D స్పాట్స్ అనేది తగ్గటం అనేది మొదలవుతుందండి। అలాగే నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన హోమియోపతి ముందు ఈ కాస్టికం, ఎవరిలో అయితే యూరినేషన్ను కంట్రోల్ అనేది లేకుండా ఫ్రీక్వెంట్గా యూరిన్ అవుతుంటుంది చూసారా, అలాంటి కేసుల్లో మరి స్వీట్స్ తినడానికి వీళ్ళు ఇష్టపడరు। అలాంటి కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఉద్రేకం, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, తొందరగా సొసైటీలో జరిగేటటువంటి విషయాలకి తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారన్నమాట। అలాంటి కేసుల్లో ఈ సింపతి అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో, వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడలేరు। ఇలాంటి కాన్స్టిట్యూషన్స్లో మీకు 4D స్పాట్స్ కనుక మీరు గమనించారనుకోండి,
అలాంటి వాళ్ళకు ఈ కాస్టికం 1 తీసుకొని ఒక 2 పిల్స్ ఇచ్చి ఒక 2 నెలలు వెయిట్ చేస్తే గ్రాడ్యువల్గా ఆ స్పాట్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. అయితే ఇంకొక అద్భుతమైన మందు ఈ యాంటిమోనియం క్రోడం. ఈ యాంటిమోనియం క్రోడంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు కూడా ఊబకాయ ఉంటుంది, అతిగా తింటారనమాట. వీళ్ళకి నచ్చితే ఫుడ్ వీళ్ళు అన్లిమిటెడ్గా ఫుడ్ తినడం అనేది జరుగుతుంది. పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. వీళ్ళ శరీరంలో ఈ 4D స్పాట్స్తో పాటు ఈ కాళ్ళల్లో ఆనలు రావటం, తర్వాత గోల్డ్ కూడా మీకు థిక్గా నెయిల్స్ అనేది డెవలప్ అవటం, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే శరీరంలో మీకు ఈ 4D స్పాట్స్కి అద్భుతమైన హోమియోపతి మందు ఈ యాంటిమోనియం క్రోడం. ఇది కూడా అంతే 1 పొటెన్షియల్ ఒక 2 పిల్స్ ఇచ్చి ఒక 2 నెలలు అబ్జర్వేషన్లో పెడితే ఆ 4D స్పాట్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 మందులు చాలా వరకు మీకు 90% ఈ కేసెస్ని మనం క్యూర్ చేయొచ్చండి ఈ 3 మందులతో. ఇంకా మీకు అప్పటికి తగ్గకపోతే ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని ఇంకా మనం ఇంకొంచెం డీప్గా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 మందులతో తగ్గకపోతే మనం నెక్స్ట్ ఆలోచించాల్సిన హోమియోపతి మందు మెడోర్నో. ఈ 3 మందులు ఏది తగ్గకపోయినా మెడోర్నో 1 ml ఇచ్చి ఒక 2 నెలలు 3 నెలలు వదిలేసేయండి. గ్రాడ్యువల్గా ఇంతకుముందు ఇచ్చిన మెడిసిన్ యాక్షన్లోకి వస్తుంది. 100% కూడా ఆ కేసు అనేది తగ్గడం అనేది జరుగుతుందండి. అప్పటికి తగ్గకపోతే ఇంకా మనం డీప్గా స్టడీ చేసి ఇంకా అతని యొక్క కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇది ఈరోజు ఈ 4D స్పాట్స్ గురించి, 4D స్పాట్స్ని హోమియోపతి మెడిసిన్ ద్వారా ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి మన సబ్స్క్రైబర్స్ 20,000కి దగ్గరగా వస్తున్నారండి. మరి ఆ 20,000ని క్రాస్ చేయడానికి మీ వంతుగా మీ సహాయం చేయండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ద్వారానే మీకు 20,000 రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించండి. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.